ఇంపార్టెంట్ బ్రేకింగ్. కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అసదుద్దీన్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మీర్ చౌక్లో గొడవ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఎంపీ అసదుద్దీన్తో పాటు 15 మందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, అసదుద్దీన్ దీనికి సంబంధించి లొంగిపోవడానికి నిర్ణయం తీసుకోవడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది? విషయం మొత్తం మీద కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దాడి కేసులో అయితే పోలీసులు పట్టు దిగుతారు. ఆయన మొన్న ఉత్తరప్రదేశ్ సంబంధించి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు భావించారు. అయినప్పటికీ ఆ ఎన్నికల ఫలితాలు వెలువడం ఆయన ఒక హైదరాబాద్ మధ్యలో కూడా డీజీపీ ముందు లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఆయన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత బెయిల్ రాకపోతే రిమాండ్ తరలించే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన అనుచరులు కానీ ఆయన పార్టీ కార్యకర్తలు మాత్రం బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అత్యధిక కేసుకు సంబంధించిన సెక్షన్ బలంగా లేకపోవడంతో ఖచ్చితంగా ఆయన ముందుగానే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉన్నప్పుడు తన అనుచరుల ద్వారా బెయిల్ కోసం లాబింగ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద డీజీపీ ముందు ఇప్పటికే లొంగిపోయినట్టు తెలుస్తుంది. డీజీపీ నుంచి పోలీసులు తీసుకొచ్చి నాంపల్లి కోర్టు హాజరుపరుస్తున్నారు. రిషి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.